హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పల్లవి. నేను ఈరోజు వీడియోలో కిచెన్ టూర్ చేశానండి. మా కిచెన్‌ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్‌గా చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. నేను వీడియోలో ఎక్కడ ఎలా చదువుకున్నానో చూపిస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా టోటల్గా చూసేసేయండి. మా కిచెన్ చాలా అంటే చాలా చిన్న కిచెన్ అండి. అయినా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూడండి. ఫస్ట్ అయితే నేను 5 సెల్ఫ్లో నుంచి చూపిస్తున్నాను. మాకు 3 సెల్ఫ్లు వచ్చాయి. ఇందాక కిచెన్ మొత్తం ఒకసారిగా చూసారు కదా. ఇప్పుడు సెల్ఫ్లలో ఎలా చదువుకున్నానో చూపిస్తున్నాను. పైన సెల్ఫ్లలో స్టీల్ డబ్బాలు పెట్టేశానండి. వీడియోలో చూడండి అలా సెట్ చేసుకున్నాను. ఆ డబ్బాల్లో పప్పులు ఉంటాయండి. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ సెల్ఫ్లో వచ్చేసి అన్ని గాజు ఐటమ్స్ పెట్టేశానండి. చూడండి ఆ విధంగా గాజు ఐటమ్స్ని సెట్ చేసుకున్నాను. ఆ సెల్ఫ్ పక్కన ఒక ర్యాక్ పెట్టుకొని నేను బాక్స్లలో వేయంగా మిగిలినవి ఆ ప్యాకెట్లో అలాగా ఆ ర్యాక్లో పెట్టేశాను. తర్వాత నెక్స్ట్ సెల్ఫ్లో రైస్, వండుకున్న రైసు, కర్రీసు, చపాతీసు అలా పెట్టుకుంటానండి. పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ మిక్సీ పెట్టానండి. ఎల్ షేప్లో ఉంటుంది ఈ సెల్ఫ్. చూడండి ఆ విధంగా సెట్ చేసుకున్నాను. ఆ సెల్ఫ్ కింద ఇంకా ఏం సెల్ఫ్ రాలేదండి. నేను ఫ్లిప్కార్ట్లో ఆ విధంగా స్టాండ్ తీసుకొని సెట్ చేసుకున్నాను. దానిపైన కుక్కరు, రైస్ వండుకునే గిన్నెలు, నాన్ స్టిక్ కడాయిలు, డిష్ గిన్నెలు అన్నీ అలా సెట్ చేసుకున్నాను. కింద అయితే స్టీల్ బిందె పెట్టుకున్నాను. టోటల్గా సెల్ఫ్లో ఇలా ఉంటాయండి. సెల్ఫ్లో పక్కన ఒకటి ర్యాక్ పెట్టించుకున్నాను. ఆ ర్యాక్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి. పైన ఆ ర్యాక్లో ఒక ఫ్లవర్ వాజ్, ఇంకా పచ్చడి జార్ చిన్నది, పైన కాఫీ జార్, అలా నాకు అది చాలా ఇష్టం. ఆ విధంగా సెట్ చేసుకున్నాను. అవి ఓన్లీ షోకేస్కి మాత్రమే, అవి నేను రెగ్యులర్గా వాడను. ఆ పక్కన ఒక స్టాండ్ తీసుకున్నాను. ఈ స్టాండ్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. 3 స్టెప్స్ ఉంటుంది ఆ స్టాండు. 5 స్టెప్లో సబ్బులు, ఇంకా మా పిల్లలకి హార్లిక్స్ బాటిల్ అలాంటివి సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి మెంతులు, బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా యాలకులు, లవంగాలు, చెక్క అలాంటివన్నీ ఆ గ్లాస్ జార్లో వేసి పెట్టుకున్నానండి. నేను ఆ గ్లాస్ జార్లు డీమార్ట్లో తీసుకున్నాను. నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, ఇంకా పల్లీలు, ఆ బాక్స్లు కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇంకా హనీ బాటిల్, హనీ వాడుతుంటాను. తర్వాత చాక్లెట్ జామ్ మా పిల్లలకి. తర్వాత అది టానిక్ అండి. పక్కన ఓఆర్ఎస్ ఎప్పుడన్నా నీరసంగా ఉన్నప్పుడు కలుపుకొని తాగడానికి అందుబాటులో అక్కడ పెట్టుకున్నాను. ఈ విధంగా ఉంటుంది ఈ స్టాండు. గోడకి ఫిక్స్ చేశాను. అది ట్రాలీ లాగా ఉంటుంది, కింద కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే గోడకి ఫిక్స్ చేశాను. అక్కడ వాటర్ బాటిల్ ఒకటి పెట్టాను. తర్వాత సెల్ఫ్లకి లెఫ్ట్ సైడ్లా చూసుకుంటే ఈ విధంగా కిచెన్ ఉంటుందండి. మా కిచెన్ ప్లాట్ఫారం చాలా చిన్నది. చూడండి మా కౌంటర్ టాప్ ఎంత చిన్నగా ఉందో. స్టవ్ పట్టింది కాస్త ప్లేస్ ఉంది అంతే. మాది 4 బర్నర్ స్టవ్. ఆ విధంగా ఉంటుంది. పక్కన నేను ఇన్స్టెంట్స్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి చేసుకోవడానికి చిన్న రోల్ పెట్టుకున్నాను. అది ఆయిల్ డబ్బా, అది వాటర్ డబ్బా మా అబ్బాయిది, స్కూల్కి తీసుకెళ్ళిపోతుంటాడు. ఎండుమిర్చి అలా తొలగించాను. ఇదేమో కాచిన ఆయిల్ని పోసి పెట్టుకుంటాను. తర్వాత ఈ డబ్బాలల్లో రెగ్యులర్గా వాడుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ డబ్బాలలో ఉంటాయి. పసుపు, కారం పొడి, షుగరు, కందిపప్పు,
చాయ్ పత్తా, పోపు దినుసులన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను నేను. పైన సెల్ఫ్లో వచ్చేసి ఆవకాయ పచ్చడి జారండి, అంతే. అక్కడ అదొక్కటే పెట్టాను. పక్కన చిమ్నీ ఈ విధంగా ఉంటుంది. మాది చిన్న కిచెన్ అయినా చిమ్నీని విండోకి సెట్ చేసాము. తర్వాత పక్కన పప్పు గుత్తి ఇంకా బల్లాడి కట్టె ఆ విధంగా పెట్టుకున్నాను. ఆ పక్కన నేను ఒకటి స్టాండ్ తీసుకొని ఫ్లిప్కార్ట్లో ఆ విధంగా కిచెన్ టైల్స్కి అతికించి కప్స్ తొలగించుకున్నాను, రెగ్యులర్గా వాడుకునేటివి టీ కప్స్. తర్వాత అది కూడా తోముకోవడానికి ప్రిల్ వేసుకొని తోముకునే గిన్నె. చింకు ఇలా ఉంటుంది. పక్కన గిన్నెల స్టాండ్ ఒకటి వచ్చిందండి. ఆ గిన్నెల స్టాండ్లో రెగ్యులర్గా వాడుకోవడానికి పెట్టుకున్నాను. వాటర్ తాగే చెంబులు, టిఫిన్ చేసే ప్లేట్లు, ఇంకా స్పూన్లు, ఇంకా ప్లేట్లు ఆ విధంగా సెట్ చేసుకున్నాను. పైన అయితే అది వాటర్ క్యాన్ అండి. బయటికి వెళ్తున్నప్పుడు దాంట్లో వాటర్ తీసుకెళ్తుంటాం మేము. అది పోపు దినుసుల బాక్సు. ఆ బాక్స్లో మసాలా ఐటమ్స్ అండ్ పోపు దినుసులు అన్నీ ఉంటాయండి. ఆ విధంగా సెట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ప్లేట్లు అండి, రెగ్యులర్గా యూజ్ చేసే ప్లేట్లు, ఇంకా దోశ పెంకు, అలాంటివన్నీ అక్కడ సెట్ చేసుకున్నాను. అక్కడ టీ గ్లాసులు కొన్ని, ఇంకా టిఫిన్ బాక్సు మా అబ్బాయిది. స్టాండ్కు ఇటు పక్క వచ్చేసి ఒక హ్యాంగర్ తొలగించాను చిలకలది. తర్వాత మాది సగం మాడ్యులర్ కిచెన్, సగం నాన్ మాడ్యులర్ కిచెన్ అండి. ఇప్పుడు మాడ్యులర్ కిచెన్లో ఎలా చదువుకున్నానో చూపిస్తాను. పైన ర్యాక్లో గ్లాసులు, టిఫిన్ బాక్సులు అలాంటివన్నీ, స్పూన్స్ అలా పైన ర్యాక్లో వచ్చేసాయి, టీ స్పూన్స్. నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి స్మాల్ బౌల్స్ స్టీల్వి, ఇంకా కేక్ బౌల్స్. నేను అప్పుడప్పుడు కేక్ చేస్తుంటాను, ఆ కేక్ బౌల్స్ కూడా ఇక్కడ పెట్టేశాను. స్నాక్స్ బాక్స్ మా పిల్లలవి ఆ ర్యాక్లో పెట్టేశాను. నెక్స్ట్ ర్యాక్లో ప్లేట్లు అండి, రెగ్యులర్గా వాడుకునే ప్లేట్లు ఆ విధంగా ర్యాక్లో వచ్చేసాయి. ఎక్కువ రాలేవండి ర్యాక్స్. ఇటు పక్క వచ్చేసి గ్యాస్ బండకి వచ్చింది. తర్వాత ఇటు చూసుకుంటే ఈ కబోర్డ్లో పిల్లర్ వచ్చిందండి మాకు మిడిల్లో. ఇటు సైడు అటు సైడు కాస్త ప్లేస్ ఉంటే నేను దాంట్లో నెల రోజులకు సరిపడే గ్రోసరీస్ తెచ్చుకుంటాం కదండి, ఆ విధంగా దాంట్లో పెట్టేశాను. ఇటు సైడ్ వచ్చేసి ఫంక్షన్లు చేసినప్పుడు మిగిలిన గ్లాసులు, టీ గ్లాసులు, వాటర్ గ్లాసులు, ఇంకా టిఫిన్ ప్లేట్స్ ఆ విధంగా ఒక హ్యాంగర్కి తొలగించాను. స్పూన్స్ మళ్ళీ ఫంక్షన్ చేసినప్పుడు అవసరం వస్తాయని దాంట్లో పెట్టేశాను. దాంట్లో పిల్లర్ వచ్చినందుకు ప్లేస్ ఎక్కువ లేదండి, ఆ విధంగా ఉంటుంది. ఓకేనండి, టోటల్గా కిచెన్ మొత్తం ఇలా ఉంటుంది. ఒకసారి కిచెన్ మొత్తం చూడండి. మా కిచెన్ కౌంటర్ టాప్ చాలా చిన్నది, అయినా నేను ఏ విధంగా సెట్ చేసుకున్నానో మీకు నచ్చితే కనుక కామెంట్లో చెప్పండి. నేను ఎలా సెట్ చేసుకున్నానో చెప్పండి, నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నేను పిల్లలకి స్నాక్స్ ఈ బాక్స్లో పెడుతుంటాను. ఇక్కడ ఒక టేబుల్ లాగా వచ్చింది, దానిపైన ఒక బాక్స్ పెట్టుకున్నాను. దాంట్లో పిల్లలకి స్కూల్ నుంచి రాగానే తినడానికి స్నాక్స్ లాంటివి, ఇంకా వాటరు, ఏమైనా స్నాక్స్ చేస్తే దాంట్లో పెట్టుకుంటాను. పైన నేను ఆ విధంగా చాటలు ఉంటాయి కదండి, ఆ విధంగా సెట్ చేసుకున్నాను. ఇది ఉల్లిపాయ బుట్ట చాటలు, అది గిఫ్ట్ ప్యాకు. ఇక్కడ ఒకటి చిన్న స్టాండ్ వచ్చింది, దాంట్లో కార్డ్స్ అలాంటివి సెట్ చేశాను. ఇటు పక్క వచ్చేసి మంకీ బొమ్మల బిల్లులు అలాంటివి పెట్టుకుంటాను. ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదండి మా కిచెన్ టూర్ ఏ విధంగా ఉందో. ఈ వీడియో మీకు గనుక నచ్చితే లైక్ చేయండి. నేను ఏ విధంగా సర్దుకున్నానో కామెంట్లో తెలియజేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.
బెల్ బటన్ని నొక్కడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.